మూవీని ఓపెన్ చేస్తే ఓ బామ్మ తన మనవరాలకి ఒక కథ చెప్తుందనమాట. ఆ కథ ఏంటంటే పూర్వం హరిపురం అనే ఒక ఊరు ఉండేదన్నమాట. ఆ ఊర్లో మనుషులు జంతువులు కలిసి ఉండేవారు అనమాట. ఓ రోజు ఏంటంటే ఆ హరిపురం అనే ఊర్లో ఓ పెద్ద తోకచుక్క అనేది పడిద్ది అనమాట కింద. అదే యాస్ట్రాయిడ్. అది పడినప్పుడు పెద్ద గుంట పడిద్ది అనమాట అక్కడ. కానీ ఆ తోకచుక్కలో పడిన రాయి మాత్రం అక్కడే ఉండిద్ది అనమాట. దాని గురించి ఎడకన్ మహారాజు తీసిద్ది. దాని తర్వాత అది అక్కడ మెరుస్తూ ఉండిద్ది అనమాట. అందరినీ అట్రాక్ట్ చేస్తూ ఉండిద్ది. దీంతో ఆ రాజు ఏం చేస్తాడంటే ఆ రాయి సాయంతో ఒక పెద్ద విగ్రహం తయారు చేసి గుళ్ళో పెడతాడనమాట. ఓ రోజు ఏమైందంటే మొహమ్మద్ అనే ఓ రాజు ఆ ఊరికి వస్తాడనమాట. ఆ ఊరికి వచ్చి ఆ విగ్రహం కోసం చాలా జనాల్ని ఆ రాజు యొక్క అల్లుడిని పట్టుకొని చిత్ర హింసలు చేస్తాడనమాట. దాంతో ఈ విషయం రాజు తెలిసిద్దనమాట. దాంతో దానికి ఆ రాజు భయాందోళనకి గురవుతాడనమాట. అప్పుడే అక్కడికి కేలు అనే ఒక వీరుడు వస్తాడనమాట. వీరుడు వచ్చి ముస్లిమ్స్ అందరినీ తరిగి తరిగి కొడతాడు. తను కలరీ విద్యలో ఆరి తేరిన వీరుడు అనమాట. ఒక్కొక్కరిని ఉత్తికారేస్తాడనమాట. అలాగే ఆ మొహమ్మద్ని కూడా తరివి తరివి కొడతాడనమాట. అలాగే ఆ రాజు యొక్క అల్లుడిని కూడా కాపాడుతాడనమాట. దీంతో ఈ విషయం రాజు తెలిసిద్ది. రాజు తెలిసి మన కేలు గారిని ఎంతో అప్రిషియేట్ చేస్తాడనమాట. దాంతో మన కేలుని నీకు ఏం కోరిక కావాలంటే కోరుకో, నీకు వజ్ర వైడూర్యాలు రత్నాలు ఏం కావాలంటే నీకు ఇస్తా అంటాడు. దాంతో కేలు వాళ్ళ ఊరి నుంచి తెచ్చిన చియోతి దేవత విగ్రహాన్ని అడుగుతాడనమాట రాజుని. రాజు కాదనలేక ఆ విగ్రహాన్ని మన కేలుకి ఇస్తాడనమాట. మన కేలు ఏంటంటే ఆ విగ్రహాన్ని తీసుకొని వాళ్ళ ఊరికి వెళ్తారనమాట. ఊరి జనం మొత్తం ఆశ్చర్యంగా చూసి చప్పట్లు కొడతారనమాట మన కేలుకి. దాంతో మన కేలు వాళ్ళ హరిపురం అనే ఊర్లో పెద్ద హీరో అయిపోతారనమాట. మన కేలుకి ఒక లవ్ స్టోరీ ఉంటుంది అనమాట. కానీ మన కేలు ఒక తక్కువ జాతి అమ్మాయిని ప్రేమిస్తాడనమాట. ఆ ప్రేమించిన అమ్మాయికి చెప్తాడనమాట ఏంటంటే ఆ తోకచుక్క పడిన ప్రాంతంలో నేను ఒక గుడి కడతాను. ఆ గుడిలో ఈ విగ్రహాన్ని పెడతాను. తర్వాత ఆ గుడిలోకి మీ తక్కువ కులస్తులను కూడా రాణిస్తాను. దాంతో కుల మెత భేదాలు ఉండవు ఇంక నుంచి మన ఊర్లో అని మాటేస్తారన్నమాట. తనకు కూడా సంతోషించిద్ది. ఓ రోజేనంటే వాళ్ళ ఊరిలో ప్లేగు అనే ఓ వ్యాధి వచ్చిద్ది. ఆ వ్యాధి వల్ల ఎంతో మంది ఎఫెక్ట్ అవుతారు. దాంతో వాడి లవర్ కూడా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. తన లవర్ జ్యోతి ఎలాగొట్టో చావకూడదని చెప్పేసి మన కేలు ఏం చేస్తాడంటే రకరకాల మూలికలు పట్టుకొని తనకి వైద్యం చేసి తనని కాపాడతాడనమాట మొత్తానికి. కానీ దరిద్రుడు అంటే అదే ప్లేగు వ్యాధి మన కేలుకు సోకిద్ది అనమాట. దాంతో మన కేలు మంచం మీద పడతాడు. ఓ రోజు ఆ రాజు వాళ్ళ అల్లుడు మన కేలుకి ఒక లేఖ పంపిస్తాడనమాట. ఆ లేఖ చదివి మన కేలు చచ్చిపోతాడు. ఆ లేఖలో ఉన్నది ఏముండదో ఎవరికి తెలియదు. కేలు చచ్చిపోయాడని ఆ విషయం వాళ్ళ ప్రియురాలు జ్యోతి తెలిసిద్ది అనమాట. దాంతో జ్యోతి తట్టుకోలేదన్నమాట. ఈ లోపల ఏంటంటే వీళ్ళ అమ్మ ఆ ఊరి నుంచి తన్ని తీసుకెళ్ళిపోద్ది. ఇంతకీ ఈ కథ వింటున్న అమ్మాయి ఎవరో కాదు, కేలు ఒక వారసులు అనమాట వీళ్ళు. అదే ఆ లక్ష్మి అనే పిల్ల మణి అని గురించి కూడా అడుగుతుంది. కానీ వాళ్ళ అమ్మమ్మ తన గురించి చెప్పదన్నమాట. ఎందుకంటే తను పెద్ద దొంగ అనమాట. వాళ్ళ ఊళ్ళో ఉన్న వాళ్ళ విగ్రహాన్ని కూడా దొంగతనం చేశాడనమాట. ఎంతోమంది దగ్గర ఉన్న బంగారం మూటలు కూడా చాలా లేపేసాడనమాట ఉన్నాడు. కానీ ఎంతమంది ట్రై చేసినా సరే చివరికి ఈ లక్ష్మి వాళ్ళ తాతయ్య కూడా ట్రై చేసినా సరే ఎంతమందితో జనంతో సరే వెళ్ళా సరే వాడిని పట్టుకోవడం అనేది వాళ్ళ ఇంటికి కూడా పీకలేకపోయారనమాట వీళ్ళు. అని ఆ మణి అని వాళ్ళ ఆవిడేంటంటే వాళ్ళ మనవడు చెప్పింది అనమాట వాళ్ళ తాత గురించి. వాడి పేరు అంటే అజయ్ అనమాట. వీళ్ళ తాత మణియన్ దొంగ కాబట్టి ఏ దొంగతనం జరిగినా సరే ఊళ్ళో మన అజయన్ గారిని నిందిస్తారనమాట జనం మొత్తం. దాంతో వాళ్ళ అమ్మమ్మకి వాడి బాధల గురించి చెప్తా బాధపడుతూ ఉంటాడనమాట. దాంతో వాళ్ళ అమ్మమ్మ ఏం చెప్పిందంటే నా మొగుడు మీ తాతయ్య ధీరుడు వీరుడురా. మీ తాతయ్య చేసిన గొప్పతనం గురించి ఈ ఊరిలో ఎవరికి తెలియదురా. మన అజయ్ గాడు పెద్దడైపోతారనమాట. పెద్దడైపోయిన తర్వాత లక్ష్మిని ప్రేమిస్తాడనమాట. లక్ష్మి ఏంటంటే వాళ్ళ ఇంట్లో
కావాలని ఫ్రిడ్జ్ మోటార్ ఎరకొట్టేసి ఆ మోటార్ని కూడా ఎరకొట్టేసి ఏసీలో ఫ్యూజులు తీయేసి కావాలని మన అజయన్ గారు రప్పిస్తుంది అనమాట. ఎందుకంటే మన అజయన్ గారికి తెలుసు అనమాట ఎలక్ట్రానిక్స్ గురించి. మన అజయన్ గారు ఎలక్ట్రానిక్స్లో బాగా చదువుకున్నాడు అనమాట. అందుకని వాళ్ళ తాతయ్య నడయర్ గారు కూడా ఇంకా తప్పదని చెప్పేసి వాడిని ఇంట్లోకి రానిస్తారనమాట అవి రిపేర్ చేయడానికి. ఓ రోజు ఏమైందంటే మన అజయ్ గారి ఇంటికి పోలీసులు వస్తారనమాట. వచ్చి నంబయాన్ గారి ఇంట్లో మోటార్ పోయింది, ఇంకా చాలా మంది ఇంట్లో చాలా వస్తువులు పోయింది, అందుకని నాకు నీ మీద అనుమానం ఉందిరా అని చెప్పేసి పోలీస్ స్టేషన్కి రమ్మంటారనమాట. అదే రోజు సురేష్ వస్తాడనమాట. సురేష్ ఎవడో కాదు, మన అజయన్ గాడి చిన్ననాటి స్నేహితుడు అనమాట. మన అజయన్ గాడు అదే రోజు రాత్రి ఏంటంటే మన లక్ష్మి ఇంటికి వెళ్తారనమాట. వెళ్ళినప్పుడు వాళ్ళ నాన్న నంబేన్ గాడు అను వాళ్ళ మనుషులు చూస్తారనమాట. చూసి వాడిని పట్టుకుందాం అనే లోపల మన అజయన్ గాడు పోలీసులకి దొరికిపోతాడనమాట. దొరికిపోయిన తర్వాత మన అజయన్ గాడిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారనమాట. పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఒక ఎస్ఐకి చాలామంది చాలా వస్తువులు దొంగతనం చేసింది వీడియో అని చెప్పేసి ఎంతోమంది వాడి మనసులో గుస్తారనమాట. కానీ ఎంత చెప్పినా సరే మన ఎస్ఐ గారు నమ్మడు, ఏ ఎవిడెన్స్ లేదు. పైగా వీడు గవర్నమెంట్ జాబ్స్ కూడా రాస్తున్నాడు, వీడు బాగా చదువుకున్నాడు అని చెప్పేసి ఎవరు ఎంత చెప్పినా సరే దొంగ వీడు కదా అని చెప్పేసి ఆ ఎస్ఐ గారు నమ్మడనమాట. దాంతో అజయ్ నీ భవిష్యత్తును నాశనం చేసుకోమాక, వీళ్ళు అలాగే నీ మీద ముద్ర వేస్తారు, నువ్వు మాత్రం బాగా ప్రిపేర్ అవ్వు అని చెప్పేసి మన అజయ్ గారిని పంపించేస్తాడు. దాంతో ఊర్లో ఉన్న జనం మొత్తం చియోతి దేవత విగ్రహాన్ని పూజించడానికి ఆ ఒక్క పండగ చేద్దామని డిసైడ్ అవుతారన్నమాట. ఈ లోపల ఏమిటంటే వాళ్ళ ఊరికి సుదేవ్ అనే ఒక టీవీ రిపోర్టర్ వస్తాడనమాట డాక్యుమెంటరీ చేయడానికి. అక్కడ వీడు ఎవడో కాదు, ఆ ఇడుక్కి మహారాజు ఒక్క వారసుడు అనమాట. అందుకని నంబయార్ వాళ్ళ ఇంటికి వీడిని ఆహ్వానిస్తాడనమాట. ఓ రోజు ఏమైందంటే అజయన్ లక్ష్మిని చూడడానికి వాళ్ళ ఇంటికి వెళ్తాడనమాట. ఇంటికి వెళ్ళినప్పుడు ఏమైందంటే వాళ్ళ నాన్న నడయార్ గారు చూస్తాడనమాట. దాంతో మన అజయన్ అక్కడి నుంచి జంప్ అనమాట. జంప్ అయిపోయిన తర్వాత వెంటనే బయట ఎంతోమంది చూస్తారు వాడిని. అదే టైంలో మన అజయన్ దగ్గరికి సురేష్ గారు వస్తారన్నమాట. సురేష్ గారు వచ్చేసి పైకప్పు అంటే అది చియోతి దేవత ఒక గుడి పైకప్పు అనేది తెరిచి ఉండి అని చెప్పేసి మనోడిని తీసుకెళ్తారన్నమాట. తీసుకెళ్ళినప్పుడు అప్పుడే అక్కడికి సుదేవ్ గారు వచ్చేసి దాన్ని వీడియో తీస్తారన్నమాట. వీడియో తీసి మన అజయ్ గారిని బ్లాక్ మెయిల్ చేస్తాడు. ఏమని చేస్తాడంటే, మీ తాత ఆ విగ్రహాన్ని ఎప్పుడో ఎత్తుకెళ్ళిపోయాడు, కానీ ఇప్పుడున్న విగ్రహం ఏంటంటే అసలైంది కాదు, నాకు ఆ అసలైన చియోతి విగ్రహాన్ని 3 రోజుల్లో నువ్వు తెచ్చి ఇవ్వకపోతే నేను ఈ వీడియోని మీ ఊరి జనానికి మొత్తం చూపించేస్తాను, అప్పుడు వాళ్ళ అందరు కలిసి నిన్ను చంపేస్తాడు అని బ్లాక్మెయిల్ చేస్తారనమాట మన అజయన్ గారిని. అప్పటి నుంచి మన అజయ్ గారు వాళ్ళ ఫ్రెండ్ సురేష్ గారు ఇద్దరు కలిసి ఆ చియోతి విగ్రహాన్ని బాగా వెతుకుతారన్నమాట. ఊర్లో తిరిగి ఊర్లో ఉన్న చెరువుల్లోకి దూకి చెరువులో ఉన్న మట్టి మొత్తం తీసి అక్కడ ఊర్లో ఉన్న పొలాల్లో ఉన్న చెట్లు మొత్తం నరికేసి అక్కడ అని వెతుకుతారనమాట. ఎంత వెతికినా సరే మన అజయ్ గారికి ఏమీ దొరకవు అనమాట. దొరకపోయేసరికి టైం అనేది దగ్గర పడతా ఉంటుంది. ఇంకా అలా ఆ పండగ ఒక గడియలు బాగా దగ్గర పడినట్టు మనోడు బాగా టెన్షన్ అయిపోతాడనమాట. ఈ విషయమే మన అజయన్ గారు వాళ్ళ అమ్మకి చెప్తాడనమాట. సుదేవ్ గారు అలా చేశాడు, నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, మన పరువు మొత్తం పోద్ది, అందుకని నేను ఆ టైం లోపల ఎలాగోటో అసలైన విగ్రహాన్ని వెతకాలి, అందుకని మన తాత ఆ విగ్రహం లేపేశారు కాబట్టి మన అమ్మమ్మకి ఆ విషయం బాగా తెలుసు, అందుకని అమ్మమ్మ నీకేమన్నా చెప్పిందా అని చెప్పేసి అడుగుతాడు. దాంతో మన అజయన్ గారు వాళ్ళ అమ్మమ్మ దాచిన పెట్టి తీసి పెట్టిలో ఉన్న తాబేలు ముద్రని ఒక చిన్న మ్యాప్ని తీసుకెళ్తాడనమాట. తనతో పాటు బయటికి తీసుకెళ్ళి లక్ష్మికి బాగా చెప్తాడు, మొత్తం చెప్పేస్తాడనమాట విషయం. దాంతో మన అజయన్ ఏంటంటే ఊరి అవతల ఉన్న కొండలో గుహల దగ్గరికి వెళ్తాడనమాట. ఒక గృహంలోకి వెళ్తాడనమాట. వెళ్ళినప్పుడు ఆ గృహల మీద ఏంటంటే వాళ్ళ తాత ఆ యొక్క విగ్రహాన్ని ఎలా కొట్టేశాడో ఆ గృహం మీద రాసి ఉంటుంది అనమాట. ఓ రోజు ఏంటంటే వాళ్ళ ఇంటికి పోలీసు వస్తారన్నమాట, ఆ మణియన్ గారి ఇంటికి.
వచ్చినప్పుడు ఆ మణియన్ వాళ్ళ తాత ఏంటంటే ఆ పోలీసుని కొడతాడనమాట. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి అసలు వేసాడంటే మీ ఊరి మొత్తాన్ని మీ జనాన్ని మొత్తం నాశనం చేస్తానని చెప్పేసి పంపిస్తాడనమాట. దాంతో మన మణియన్ గాడు వాళ్ళ ఆవిడతో ఏమంటాడంటే కేవలం నీకోసమే నేను ఆ విగ్రహాన్ని కొట్టడానికి వెళ్తున్నాను. అందుకని నాకు ఏమైనా పర్లా కానీ నాకు నీ సంతోషమే కావాలి అని చెప్తాడనమాట. చెప్పి గుడిలో ఉన్న విగ్రహాన్ని కొట్టేసి వస్తాడనమాట తన భార్య దగ్గరికి. అప్పుడు తన భార్య ఇది అసలైన విగ్రహం కాదని చెప్పిద్ది. దాంతో మనోడు ఏం చేస్తాడంటే ఆ రాజు ఆ విగ్రహాన్ని చేసేప్పుడు ఆ పని చేసిన బ్లాక్ స్మిత్ వాళ్ళ మనోడి దగ్గరికి వెళ్తాడనమాట. వాడెవడో కాదు వీడి ఫ్రెండే అనమాట. వెళ్ళి అడుగుతాడు ఇది అసలైన విగ్రహం కాదా అని. ఇది అసలైన విగ్రహం కాదు, ఆ రాజు అంత ఈజీగా ఆ విగ్రహాన్ని ఇవ్వడు. అందుకని ఆ రాజు తన కోటలో బంధించాడు ఆ విగ్రహాన్ని, ఎన్నో ట్రాపులు పెట్టాడని చెప్తాడు. దాంతో మన మణియన్ గాడు వాడిని వేసుకొని ఆ యొక్క రాజు కోట లోపలికి ప్రవేశిస్తాడనమాట తెలియకుండా. దాంతో ఆ భటులిద్దరిని చంపేస్తాడు. అక్కడతో చంపేసి అలా అలా చదువుతాడు ఆ విగ్రహం ఎక్కడ పెట్టాడని చెప్పేసి. ట్రాప్స్ ఉంటాయి ఆ విగ్రహం వెళ్ళే దారిలో, నిప్పు ట్రాప్లు ఉంటే బాణాలు వరుసగా వస్తాయన్నమాట. అక్కడతో మనోడు తెలివిగా తప్పించుకొని మొత్తానికి ఎలాగొట్టు ఆ మెయిన్ లాకర్ దగ్గరకు వస్తాడనమాట. ఆ లాకర్లో ఉన్న ఆ 10 మాణిక్య డిజిట్ని వాడు జరుపుతాడనమాట. అలా జరిపేటప్పుడు ఒకటేంటంటే వాడు తీయదనమాట. తెలియకపోవడంతో ఏమైందంటే అక్కడ లాకర్ సిస్టమ్ అనేవి ఫుల్గా అక్కడ వాటర్ మొత్తం నిండిపోద్ది అనమాట. నిండిపోయేసరికి వాడితో చెప్తానమాట, నేను దీన్ని ఎలాగైనా సాధించే తీరతాను అని చెప్పేసి లాస్ట్కి ఇంకా బాగా ఆలోచించి మొత్తానికి ఆ లోకర్ని తెరుస్తాడనమాట. కేవలం తన యొక్క భార్య కోసమే ఇదంతా చేస్తాడనమాట. మొత్తం తీసిన తర్వాత వెంటనే ఆ విగ్రహాన్ని తీసుకెళ్ళి తన ఇంటికి వెళ్తాడనమాట. ఇంటికి వెళ్ళి తన భార్య చూపిస్తాడు, ఇది నీకోసమే నేను తెచ్చాను అని చెప్పేసి చూపిస్తాడనమాట. పక్కనే ఒకటి డూప్లికేట్ ఒకటి ఒరిజినల్ ఉంటుంది అనమాట. ఈ డూప్లికేట్ తీసుకెళ్ళి ఆ గుడిలో పెడతాను, ఎందుకంటే వాళ్ళు దీన్నే పూజించాలని చెప్పేసి వాడు ఏం చేస్తాడంటే ఆ డూప్లికేట్ తీసుకెళ్ళి పెడదామనే లోపల అక్కడ గుడి మొత్తం మనోడిని పట్టేస్తారనమాట. వాళ్ళేసి పట్టేసి బుల్లెట్లు వర్షం కులిపిస్తారు. కానీ మనోడు తప్పించుకుంటాడు తెలివేడు. చివరికి మన మణియన్ గజ దొంగ అక్కడి నుంచి పారిపోతాడనమాట. పారిపోయి చివరికి అక్కడ పక్కనే ఊరు బయట ఉన్న వాటర్ ఫాల్ దగ్గరికి వస్తాడు. అక్కడ పక్కనే అందరు చుట్టుపడతాడు వాడిని. పక్కనే ఉన్న కలరీ వచ్చిన యోధులు మన మణియన్ని నరుకుతారనమాట కత్తులతో. దాంతో మనోడు ఏం చేస్తాడంటే అక్కడ డూప్లికేట్ విగ్రహం పెట్టేసి దూకేస్తాడు ఆ యొక్క వాటర్ ఫాల్లో. ఇదే వాళ్ళ అమ్మ చెప్పిద్ది అనమాట, నేను అప్పుడు మీ తాత దూకేసి తట్టుకోలేకపోయాను, అందుకని నీకు కూడా అలా జరగకూడదని చెప్పేసి నిన్ను దొంగతనంలో రానివ్వలేదు, అందుకని నేను బాగా చదివించాను అని చెప్పిద్ది వాళ్ళ అమ్మవాడిని. ఆ గృహలో కథ మొత్తం చదివిన తర్వాత వాడు అసహ్యం విగ్రహం ఎక్కడుందో తెలుసుకోలేకపోతాడనమాట. మనోడు తెలుసుకోలేకపోయి వాళ్ళ అమ్మతో బాధపడుతూ అలా చెప్తాడనమాట. అప్పుడే మన అజయ్ ఇంటికి ఊరు జనం మొత్తం వచ్చేసి నువ్వు కుస్తీ పోటీలో పాల్గొనాలి, నువ్వు హరిపురం పేరు నిలబెట్టాలి అని చెబుతుంటే మన అజయ్ గడు ఒప్పుకోనమాట. దాంతో వాళ్ళ అమ్మ ఏమనిద్దంటే రే ఒప్పుకోరా అనిద్ది, ఎందుకంటే మన మీద ఉన్న నింద పరువు కాపాడరా అని చెప్పి. దాంతో మన అజయ్ గడు ఏంటంటే వాడితో పోటీ పడతారనమాట. వాడు చాలా డేంజర్ అనమాట. అజయ్ గడు వాడికి హుటా పోటీ జరిగిద్ది అనమాట. నభయార్ గాడేమో అజయ్ గారు పడిపోతుంటే ఎంజాయ్ చేస్తాడు. కానీ ఆ నబియార్ గారి కూతురు లక్ష్మి మాత్రం వాడికి బాగా సపోర్ట్ చేసేదన్నమాట. పక్కనే ఉన్న సుఖదేవ్ ఏంటంటే ఒరే టైం అయిపోతుంది నాకు అర్జెంట్గా తేరా అంటాడు. అందుకని మన అజయన్ గాడు కావాలని ఓడిపోతాడనమాట. ఓడిపోయి మళ్ళీ లక్ష్మిని కట్టడానికి వాళ్ళ ఇంటికి వెళ్తారనమాట. ఇంటికి వెళ్ళినప్పుడు అడ్డంగా బుక్కిపోతారనమాట ఆ నబియార్ గాడను వాళ్ళ మనుషులు. చూస్తున్నప్పుడు మన అజయన్ గారు అక్కడి నుంచి దూకేసి పారిపోతాడనమాట. పారిపోయేసరికి వీళ్ళ మనుషులందరూ కలిసేసి వాడిని తరుగుతూ కొడుతూ ఉంటారనమాట. కానీ అజయ్ గాడు వాళ్ళందరినీ చితక్ కొడతారనమాట. వచ్చినట్టుగా గుంపులు వచ్చేస్తారనమాట. అలాగే ఊరు మొత్తం ఏంటంటే అసలైన దొంగ వీడే అనుకుంటారనమాట. అందుకని వీడిని కత్తులతో పొడవడం అలా చేస్తున్నప్పుడు వీడు దూకేసి పారిపోతా
వాళ్ళ నుంచి తప్పించుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇల్లు మొత్తం తగలబెట్టేస్తారనమాట ఈ నబ్బేరుగడ బ్యాచ్. దాంతో మనవాడు మెంటలకి ఇస్తుందనమాట. ఏంట్రా వీళ్ళు చేస్తున్నారు, నన్ను చంపేస్తారా, మా అమ్మని ఏం చేస్తారు వీళ్ళు అని చెప్పేసి వాడు మైండ్లో ప్రశ్నలు అలా అలా తన్నుకుంటూ వస్తాయి. అలా చివరికి మన అజయ్ గారు ఏంటంటే అలా తాతను దూకేసినట్టుగా వాడిని కూడా అలాగే దూకేస్తాడనమాట కింద నదిలోకి. నదిలో దూకేసినప్పుడు వాడిని ఎవడో ఒక శక్తి కాపాడిద్ది అనమాట. ఆ శక్తి ఏందని చూస్తే వాడు కత్తిపడిద్ది అనమాట. వాడు పక్కనే కత్తి పడినప్పుడు వాడు ఇసురుతాడనమాట. ఇసిరినప్పుడు ఆ కత్తి మళ్ళీ వాడి దగ్గర తిరిగి వచ్చింది అనమాట. దాంతో వాడికి అర్థమైపోద్ది ఆ విగ్రహం అనేది అక్కడే ఉందని. దాంతో మన అజయ్ గారు ఏం చేస్తాడంటే వాడి ఎదురు ఉన్న తాబేలు గుర్తుతో కింద నదిలో ఉన్న ఒక చిన్న లోకర్ ఉండిద్ది అనమాట. ఆ లోకర్కి పెడతాడనమాట. ఎప్పుడైతే ఆ తాబేలు గుర్తు పెట్టినప్పుడు వెంటనే ఓపెన్ అయ్యి ఆంట్లో ఒక పెద్ద విగ్రహం. ఆ విగ్రహం ఏదో కాదు, చియోతి దేవత అసలైన విగ్రహం అనమాట. అది పట్టుకోగానే వాడి మీద ఉన్న ఘాట్లు రక్తపు మరకలు అన్నీ పోతాయన్నమాట. మొత్తం పోవడంతో అసలైన విగ్రహం అదేం తెలిసిద్ది. అదే సమయానికి సుఖదేవ్ కూడా ఆ ప్లేస్కి వచ్చి అర్జెంటుగా ఆ విగ్రహం నాకు ఇచ్చే, లండన్ ఆప్షన్లో నేను ఆప్షన్ వేస్తా, నీకు నీ పంట పండింది, నీకు డబ్బులు ఎంతగా ఉంటే అంత ఇస్తా అంటాడు. కానీ మనోడు ఎవడు ఇవ్వకుండా వాడిని కొట్టేసి అక్కడి నుంచి పారిపోతాడు. పారిపోయి వాళ్ళ అమ్మకి ఇస్తాడనమాట. వాళ్ళ అమ్మకి తీసుకెళ్ళి ఆ విగ్రహం అనేది ఆ గుడిలో పెట్టిస్తారనమాట. దాంతో అప్పటి నుంచి వాడికంటూ మంచి పేరు వస్తుంది. దాంతో మన లక్ష్మీ వాళ్ళ నాన్న నబయర్ గాడికి ఒక లేఖ వచ్చిందనమాట. ఆ లేఖలో ఒరేయ్ నేను నీ దగ్గర ఉన్న విలువైన వజ్ర వైడూర్యాల కన్నా విలువైనది ఎత్తుకెళ్ళిపోతున్నాను రా, ఆ విలువైన ఏదో కాదు నీ కూతుందని చెప్పేసి చెప్తాడు. దాంతో మన నబియార్ గాడికి మెంటలెక్కేసి షాక్ వచ్చేసి పడిపోతాడనమాట. ఇక్కడతో మూవీ ఎండ్ అయిపోతుంది. సినిమా కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నాకు మోటివేషన్ ఇవ్వండి. మీకేమన్నా వీడియోస్ చేయాలంటే, మీకేమన్నా ఏదైనా సినిమా కనుక వీడియో కానీ చేయాలంటే ఆ వీడియో నాకు సజెస్ట్ చేయండి. ఆ సినిమా పేరు నేను తప్పకుండా చేస్తాను. గుడ్ బై ఫ్రెండ్స్.